బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘని నగర్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలినట్లుగా తాజా సమాచారం. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలలుముకున్నాయి. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయినట్లుగా తెలుస్తుంది. విమానంలో 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఇక రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అందిస్తారు శ్రీకాంత్. చూస్తున్నాం, పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కూడా అలుముకున్నట్టు తెలుస్తుంది. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలినట్లుగా కూడా డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. అహ్మదాబాద్, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే వెంటనే కుప్పకూలిపోయింది. సో ఈ విమానంలో 133 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే దీన్ని అధికారికంగా కూడా 130 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారన్న విషయాన్ని కూడా ఇంకా పూర్తి సమాచారం బయటకు రావాల్సినటువంటి ఉంది. అయితే ఈ విమానంలో 133 మంది ఉంటే గనక విమానం పడిపోయింది, కుప్పకూలిపోయింది మాత్రం పూర్తిగా జనావాసాల్లోనే. సో అక్కడ జనావాసాల్లో ఎంతమంది ఇంజూర్ అయ్యారు, జనావాసాల్లో ఏమేమి నష్టం జరిగింది, ఎంతమంది అక్కడ క్షతగాత్రులు ఉన్నారు, ఇవన్నీ కూడా పూర్తి అంశాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానంగా ప్రస్తుతానికి అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి విషయాలు, పూర్తి అప్డేట్స్ కూడా రావాలి. ఆకాశం అంటే మబ్బులు పొగ రెండు ఒకటైపోయాయి. టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే, నిమిషాల వ్యవధిలోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. టేక్ ఆఫ్ అయినటువంటి వెంటనే కుప్పకూలిపోయింది. అక్కడ సివిల్ హాస్పిటల్ ఉంది. ఆ సివిల్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కుప్పకూలింది. హాస్పిటల్ పైన కూలిందా, లేదంటే జనావాసాల పైన కూలిందా, కూలితే అక్కడ పరిస్థితి ఏంటి, ఎంతమంది దాంట్లో చిక్కుకుపోయి ఉండొచ్చు, ఎంతమంది మరణించి ఉండొచ్చు, ఎంతమంది గాయాలై ఉండొచ్చు. విమానంలో 130 మంది ఉన్నారు. సో టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికి ఇది కుప్పకూలిపోయింది. సో విమానాలు కుప్పకూలినటువంటి పరిస్థితులు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి భారతదేశంలో. ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు. బట్ ఈసారి మాత్రం అహ్మదాబాద్ నుంచి ఈ విమానం లండన్ వెళ్తోంది. సో లండన్ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ విమానం టేక్ ఆఫ్ అయింది. సో మేఘనగర్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవగానే లండన్కి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇది. సో టేక్ ఆఫ్ అవగానే కొద్ది సేపట్లోనే టేక్ ఆఫ్ అవగానే ఈ విమానం కుప్పకూలిపోయింది. సివిల్ ఆసుపత్రి సమీపంలో జనవాసాల మధ్య ఇది కుప్పకూలిపోయింది. హాస్పిటల్ సమీపంలో జనవాసం ఉంది. అక్కడ ఇండ్లు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఉన్నారు, సామాన్య ప్రజానిక ఉన్నారు. సో అక్కడ ఎంతమంది నష్టపోయి ఉండొచ్చు, సో అది ఎక్కడ ఎంతమంది నష్టపోయి ఉండొచ్చు ఏంటని చూడాలి. నిజానికి ఇది ఒక ఘోరమైనటువంటి ప్రమాదంగా చూడాలి. ఇప్పటికే అక్కడికి అంబులెన్సులు చేరుకుంటున్నాయి, విమాన సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో క్షతగాత్రుల్ని వెంటనే హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి అహ్మదాబాద్ మేఘనగర్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఒక పెద్ద ప్రమాదంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతోంది. సో ఎక్కడ అంటే ఎంతమంది దీంట్లో చిక్కుకున్నారు ఏంటి, పూర్తి అంశాలు కూడా ఇంకా పూర్తిగా బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరిహద్దు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, టేక్ ఆఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో సరిహద్దు గోడ, ఆ గోడను ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సో గోడను ఢీకొట్టి ఆకాశంలో టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికి కుప్పకూలిపోయింది. సో విమానంలో పూర్తిగా 133 మంది ఉన్నట్టుగా ప్రస్తుతానికి అయితే మనకు సమాచారం తెలుస్తోంది. ఇది ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానం. సో దీంట్లో 133 మంది ఉన్నారు. ఇది అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్నటువంటి ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ లో 133 మందిలో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు, పూర్తిగా దట్టమైనటువంటి పొగలు మనం చూడొచ్చు. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ మబ్బులతో పాటు పొగలు కమ్ముకున్నాయి. మబ్బులు అక్కడటువంటి ఆ దట్టమైనటువంటి పొగలు రెండు ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. సో చాలా పెద్ద ప్రమాదంగా దీన్ని చూడాలి, చాలా పెద్ద ఎఫెక్టివ్ యాక్సిడెంట్ గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే హాస్పిటల్ సిబ్బంది కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది పూర్తిగా కూడా వాళ్ళందరినీ రక్షించడానికి సురక్షిత ప్రాంతాలు హాస్పిటల్స్ తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాంత్, ఒక చెట్టుకు ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. మీరు అన్నట్టుగా టేక్ ఆఫ్ అయిన వెంటనే ఒక చెట్టుకు ఢీకొని విమానం ఈ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా విమానం అయితే లండన్ వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్ట్కి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే సో ఒక సరిహద్దు గోడను అది ఇంకా పూర్తిగా బయటికి రావాలి. సో రకరకాల సరిహద్దు గోడను ఢీకొందా, లేదంటే చెట్టును ఢీకొందా. సో టేక్ ఆఫ్ అవుతున్నటువంటి క్రమంలో చెట్లు అయితే వాస్తవానికి అక్కడ ఉండే, అంత పెద్ద భారీ చెట్లు మాత్రం టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో ఉండే. ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ వెరీ హైట్ ఉంటాయి.
సో అంటే ల్యాండ్ టేక్ ఆఫ్ అయ్యేటువంటి పరిస్థితి లేదా, టెక్నికల్ ఇష్యూ వచ్చిందా, పైలట్ గమనించలేకపోయారా, టేక్ ఆఫ్ అవుతున్నటువంటి అంటే అహ్మదాబాద్ నుండి స్టార్ట్ అయిందా, లేదంటే అక్కడి నుంచి ఏమైనా లింక్ ఫ్లైటా, అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఏమైనా అయి ఉండొచ్చా? సో ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా బయటికి రావాలి. ఆ విమానం పూర్తిగా అహ్మదాబాద్ నుంచి మేఘ్ నగర్ నుంచి స్టార్ట్ అయిందా, లేదంటే మేఘ్ నగర్ ఒక కనెక్టింగ్ పాయింట్ అయి ఉండొచ్చా, సో కనెక్టివిటీ ఫ్లైట్ అయి ఉండొచ్చా, అక్కడ లండన్ కి వెళ్లే వాళ్ళకంటే చాలా వరకు విదేశీ పర్యటన వెళ్తున్నప్పుడు అంటే భారతీయులు ఎవరైనా విదేశాలకు వెళ్తున్నప్పుడు కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, అక్కడ నుంచి లండన్ ఉంటుంది, లేదంటే హైదరాబాద్ నుంచి దుబాయ్, లేదంటే అక్కడి నుంచి లండన్ ఉంటాయి. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఇది కనెక్టింగ్ లో ఎవరెవరు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారా, లేదంటే ఇంకా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారా, పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్తున్నది చెట్టుకు ఢీకొని ఉండొచ్చా, లేదంటే నేను అనుకున్నట్టు అది కాంపౌండ్ వాళ్ళకు ఢీకొని ఉండొచ్చా, లేదంటే ఏమైనా ఇంకేం జరుగుండొచ్చు, పూర్తి వివరాలు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనా కానీ ఆ పరిసర ప్రాంతాల్లో దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయి, విమానం కుప్పకూలిపోయింది. ఇది ఒక భారీ యాక్సిడెంట్, ఒక భారీ ప్రమాదంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఆ విమానంలో 133 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది కూడా ఇంకా పూర్తి సమాచారం రావాలి. ఎంతమందికి ఏం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, సో వాళ్ళు అంటే సురక్షితంగా రావాలని మనందరం కోరుకోవాలి. గతంలో కూడా ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గత ఒక 5-6 నెలల కింద ఎయిర్పోర్ట్ లోనే ఫ్యూల్ అయిపోయేంత వరకు చక్కర్లు కొట్టింది. సో అట్లాంటి పరిస్థితులు ల్యాండ్ అయ్యేప్పుడు మనం చాలా సందర్భాలు చూసాం. టేకాఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఇది మాత్రం చాలా అరుదుగా చూస్తా ఉన్నాం. బట్ టేకాఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఏంటి, ఆ విమానం ఎప్పుడు సర్వీసింగ్ అయిందండి, ఆ విమానానికి సంబంధించినటువంటి పనితీరు ఏంటి, నిజంగానే ఫిట్నెస్ తో ఉన్నటువంటి ఫ్లైటా, పైలట్లు అంటే ఎట్లా హ్యాండిల్ చేశారు, కాక్పిట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఏం జరిగింది, పైలట్ హ్యాండిల్ చేయలేకపోయారా, వెంటనే గుర్తించలేకపోయారా, సో ఈ విమానానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర ఏంటి, ఎప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఇవన్నీ పూర్తిగా కూడా బయటికి రావాలి. టేకాఫ్ ఎందుకు కాలేకపోయింది, టేకాఫ్ అవుతున్న క్రమంలో కాంపౌండ్ వాల్నా లేదంటే చెట్టునా, దెన్ ఢీకొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, సో పైలట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. దీనిపైన పూర్తి ఎంక్వైరీ జరగాలి. బట్ ఇదంతా సెకండరీ థింగ్. ఇప్పుడు దీంట్లో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది కూడా చూడాలి. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది, అక్కడ మంటలు కూడా ఆర్పుతున్నారు. సో అక్కడికి అధికారులు అందరూ కూడా చేరుకున్నారు. ఆ విమానం ఎయిర్ ఇండియాకు చెందినటువంటి విమానం. ఆ మంటలు ఆర్పుతూ అక్కడటువంటి ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పరిసర ప్రాంతాల్లోకి తరలిస్తున్నారు. నియర్ బై హాస్పిటల్ తరలిస్తున్నారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సివిలియన్స్ అంటే సిటిజన్స్, సామాన్య ప్రజల జనవాసాల పైన పడ్డది, పూర్తిగా ఇండ్ల పైన కూలిపోయింది. సో అక్కడ భారీ నష్టంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ సివిల్ హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. సో హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పడిందా, హాస్పిటల్ పైన పడిందా, హాస్పిటల్లో పేషెంట్స్కి ఏమైనా ఇబ్బంది, ఇట్లా చాలా ప్రశ్నలు మాత్రం కనిపిస్తున్నాయి వంశీ. బట్ ఏదేమైనా దీనిపైన పూర్తి స్థాయి ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో దీనిపైన ఇప్పటికే అక్కడ అంబులెన్సులు చేరుకుంటున్నాయి. అక్కడ ఇప్పటికే చాలా మంది అఫ్ కోర్స్ ప్రమాదానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇప్పుడిప్పుడే లీక్ అవుతున్నాయి. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడిప్పుడే లీక్ అవుతున్నాయి. సో మొత్తానికి దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు మాత్రం రావాలి. ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్ మాత్రం వెళ్తుంది, స్పష్టంగా తెలుస్తోంది. గుజరాత్ లో మేఘాని నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. సో విమానం మాత్రం అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్తున్నది స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 133 మంది ప్రయాణికుల్ని కాపాడడానికి పూర్తిగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. అక్కడికి ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది చేరుకుంటున్నారు. విమానంలోంచి మంటలు దట్టంగా వస్తున్నాయి, వాటిని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది అందులోంచి బయటపడ్డారు, ఎంతమంది దాంట్లో మృత్యువాత పడ్డారు, ఈ పూర్తి అంశాలు కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కానీ అంటే నిజానికి గతంలో కూడా ఇట్లాంటి కొన్ని జరిగాయి. ఏప్రిల్లో గుజరాత్ లో ఒక ఫైటర్ జెట్ కూడా కూలిపోయింది వంశీ. సో ఆ టైంలో పైలట్ మరణించడం జరిగింది. గుజరాత్ లోని జామ్నగర్ లో వైమానిక దళానికి చెందినటువంటి ఒక జాగ్వర్ ఫైటర్ ఆ రోజు విమానం అది కూలిపోయింది. సో అది ఆ వైమానిక స్టేషన్ నుండి బయలుదేరింది. ఆ ప్రమాదంలో ఒక పైలట్ కూడా మరణించింది. ప్రాక్టీస్ మిషన్ లో స్టేషన్ నుండి బయలుదేరినటువంటి కొద్దిసేపటికే దాదాపు ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే ఆ బహిరంగ ప్రదేశంలో కుప్పకూలింది. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి సంఘటన జరిగింది. అయితే ఇది రన్వే ట్రాక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రన్వే ట్రాక్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏం జరిగింది, విమానం ఎందుకు టేకాఫ్ కాలేకపోయింది అన్నది కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది వంశీ. శ్రీకాంత్, మొత్తంగా 242 మంది ప్యాసింజర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరు అన్నట్టుగా కనెక్టివిటీ అయి ఉండొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి ఈ విమానము
టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ విమానంలో 242 మెంబర్స్ వరకు ఉన్నట్టుగా కూడా తాజా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మీరు అన్నట్టు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం, లండన్ వెళ్లే ఫ్లైట్ కోసం అక్కడకు చేరుకొని ఉండొచ్చు. సో ఎలా చూడాలంటారు? మొత్తంగా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇప్పటికే అక్కడకు ఒక 5 రెస్క్యూ టీమ్స్ని కూడా హుటాహుటిన అక్కడకు పంపించారు. మెడికల్ అండ్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అక్కడకు చేరుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్, అంటే మనం అనుకుంటున్నట్టు సంఖ్య పెరుగుతుంది. 133 కాదు, మొత్తం దాంట్లో 242 మంది దీంట్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి మనకు తెలుస్తోంది. సో 242 మంది కూడా అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్నటువంటి విమానం. ఇందాక మనం చెప్పుకున్నట్టు కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. ప్రతి విమానానికి ఒక కనెక్టివిటీ ప్లేస్ ఉంటుంది. సో ఎక్కడం దిగడం సర్వసాధారణంగా నడుస్తూ ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ 242 మంది ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాలి. టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలోనే విమానాశ్రయానికి చెందినటువంటి గోడను ఢీకొట్టింది. సో విమానాశ్రయానికి చెందినటువంటి గోడను ఢీకొట్టడం, సో ఇది నిజానికి చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం. గోడను ఢీకొట్టేంత వరకు కూడా ఆ విమానం అంటే పైకి ఎగరలేకపోయిందా? విమానం టేకాఫ్ అవడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? గోడ వరకు వెళ్ళక ముందే విమానం టేకాఫ్ అవుతుంది. సో చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎక్కినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం లైవ్ లో చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గోడ వరకు విమానం టేకాఫ్ కోర్స్ బిఫోర్ ఆఫ్ ది 70% రన్వే ట్రాక్ లోనే విమానం ఆల్మోస్ట్ పైకి ఎగిరిపోతుంది. అక్కడ నుంచి బలంగా గాల్లోకి వెళ్తుంది, మేఘాల్లోకి వెళ్ళిపోతా ఉంటుంది. బట్ గోడ వరకు వెళ్లేంత వరకు విమానం టేకాఫ్ అవ్వలేదంటే ఖచ్చితంగా విమానంలో ఏదో లోపం ఉండాలి. టేకాఫ్ అవడానికి చాలా ఇబ్బందులు పడే ఉండాలి. పైలట్ దీన్ని గమనించలేకపోయారా? ఎందుకు చాకచక్యంగా దీన్ని వెంటనే ఆపలేకపోయారు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. సో విమానాశ్రయ గోడను ఢీకొట్టేంత వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఆ విమానానికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా? సో దీన్ని కూడా ఇంకా పూర్తి వివరాలు బయటకు రావాలి. సో ప్రస్తుతానికి మాత్రం లండన్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం సో మేఘానిలో ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితుల్లో 242 మంది ప్రయాణికులైతే దీంట్లో ఉన్నారు. సో ఎంతమందికి గాయాలైనాయి, ఎంతమందికి దీంట్లో అంటే ఎంతమందికి ఇంకా ఇబ్బందులు ఎదురయ్యాయి? సో అఫ్కోర్స్ చనిపోయారన్నటువంటి విషయాన్ని మాట్లాడకూడదు, అది అడగకూడదు. బట్ విమాన ప్రమాదం అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బతుకులు చాలా కష్టంగా ఉంటుంది. బతికిన వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. భగవంతుని దయ వల్ల అందరూ అదృష్టవంతులుగా బయటికి రావాలని కోరుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 242 మంది ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుంది. ఎందుకంటే తక్కువ హైట్ లోంచే పడింది కాబట్టి, భారీగా ఎక్కడో ఆకాశం నుంచి కూలిపోయినటువంటి పరిస్థితి కాదు కాబట్టి, టేకాఫ్ సమయంలోనే ఇది కూలింది కాబట్టి. సో మోస్ట్లీ ఎట్లాంటి బ్యాడ్ జరగకూడదనే ఈ రోజు అందరం కూడా భగవంతుని ప్రార్థించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎక్కువగా ప్రాణ నష్టం జరగకూడదు, వీలైతే అసలే నష్టం జరగకూడదు. గాయాలతో బయటపడి అందరూ సురక్షితంగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి. సో ఇప్పటికే మీరు చెప్తున్నట్టు 5 రెస్క్యూ టీమ్స్ అక్కడ పనిచేస్తున్నాయి. తో పాటు ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే చేరుకున్నాయి. సో అటు మెడికల్ సిబ్బంది కూడా, హాస్పిటల్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. మనం చూడొచ్చు ఐన్యూస్ స్క్రీన్ పైన. సో స్ట్రెచర్స్ కూడా వెళ్తున్నాయి అక్కడికి. వాళ్ళను వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి కూడా స్ట్రెచర్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. అది మనం చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి స్ట్రెచర్స్ అవన్నీ కూడా. సో ఎయిర్పోర్ట్ లో ఎన్ని అందుబాటులో ఉంటాయో అన్నిటిని తీసుకెళ్తున్నారు. మిగతాయి బయట నుంచి కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గుజరాత్ లోని మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా, ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయింది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించినటువంటి రాష్ట్రం అది. సో అట్లాంటి రాష్ట్రంలో ప్రధానమంత్రి సొంత గడ్డలో జరిగినటువంటి విమాన ప్రమాదం కాబట్టి సో ఖచ్చితంగా అట్లాంటి అంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ అక్కడ కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చెందిన ఎయిర్పోర్ట్ కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో దీనిపైన ఇంకా అధికారికంగా కేంద్రం నుంచి కూడా ఇంకా ప్రకటనలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఓవరాల్ గా 242 మంది ప్రయాణికులు అయితే దీంట్లో ఉన్నారు. టేకాఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానం కుప్పకూలిపోయింది. సో ఇంకా అప్డేట్స్ అయితే పూర్తిగా రావాల్సినటువంటి ఉంది. దీనిపైన ఇంకా అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది ఒక ఘోరమైనటువంటి ప్రమాదంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.